మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చెప్పకర్లేదు కిరణ్, నువ్వేది చేసినా ఏం ఆలోచించినా ఎవరికీ కష్టం కలిగించేది గాని నష్టం కలిగించేది గాని అయి ఉండదు. ఆ నమ్మకం నాకుంది. ఆయన నా మాట కాదనేసి వెళ్లారు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, ఇద్దరు గొడవ పడుతున్నారో ఏంటో. బావగారు తప్పు చేస్తున్నారని, ఈ కుటుంబానికి ద్రోహం చేస్తున్నారని తెలిస్తే ఈయన అస్సలు క్షమించరు. ఏం చేయాలి? రెడీ. త్రీ, 2, 1 స్టార్ట్. చిరు 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 ఆశలు చిగురించెను గుండెలా, చిరు 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 చిగురాశలు చిగురించెను గుండెలా, పద పదమని పాదాలను తరిమెను నీ వైపలా. అయోమయం సదా ప్రియం సమస్తలో పైకడగలేని భావాలను ఇదిగో ఇదిగిదిగో ఏమంటూ చెప్పనే. వరమై కలవరమై చిరు ఎదను తాకు ఈ మాయను, అదని నేనిదని ఏమంటూ చూపనే. ఓ అలసి సొలసి కన్నుల కొసలో కలలే కంటూ వేచి చూడ. సీతాకోకకు ఓ కబురేదో చెబుతూ నీకై నేను పంపనా. ప్రకృతి కవితలో ఊపిరి నువ్వని నీకే తెలుసా. చిరు 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 ఆశలు చిగురించెను గుండెలా, చిరు 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 ఆశలు చిగురించెను గుండెలా. కంగ్రాచులేషన్స్ కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. ఏమైంది ఉషా? ఏం లేదక్కా. ఏం లేదేంటి? ఎప్పుడూ ప్లెజెంట్ గా ఉండే నీ మొహంలో ఆ టెన్షన్ కొట్టొచ్చినట్టు కనపడుతుంటే నా దగ్గర కూడా దాచే విషయమా? ఏమైంది ఉషా, చెప్పు. మేఘన అక్క పెద్దబావ గారిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇద్దరు కలిసి ఆస్తి గురించి ఏదో కుట్ర చేస్తున్నారు. ఆ విషయం మా ఆయనకు చెప్తే కొట్టడం ఒకటే తక్కువ, ఇంత గడ్డి పెట్టి నెమరు వేసుకున్నట్టు వెళ్ళిపోయారు. అవును, నా సరిగ్గా విన్నావా?
అక్క, ఇది కుటుంబం గురించి సమస్య. ఊహాగానాలతో ఒక మనిషి మీద నేను అనవసరంగా నిందలు వేస్తానా? మరి ఇదంతా అత్తయ్యతో ఎందుకు చెప్పలేదు? అయ్యో, అదో కథ. అది మళ్ళీ తర్వాత చెప్తా. ఇప్పుడు చేయాల్సింది మీ మరిది గారిని కాస్త జాగ్రత్తగా అన్ని గమనించమని చెప్పాలి. ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పాలి. మరి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నేను ప్రయత్నిస్తున్నానక్క. ఆ వినియోగదారుడు అంటే నా మొగుడు ప్రస్తుతం అందుబాటులో లేరు. జీవ కణజాల వల అంటే నెట్వర్క్ తాత్కాలికంగా ఆపేయబడింది. స్విచ్ ఆఫ్ ఉంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏ రాయైతే ఏముందక్క? సరే, ఆఫీస్ లో ఏం జరుగుతుందో, కిరణ్ బావగారు కలిసి వర్క్ చేసుకుంటున్నారో లేకపోతే మొన్నట్లాగా గొడవ పడుతున్నారో తెలుసుకోవాలి, అంతే కదా. మనమే ఆఫీస్కి వెళ్దామా? అత్తయ్యకి తెలిస్తే ఆఫీస్ లో అటెండర్ పోస్టులు ఇచ్చి సర్వెంట్ క్వార్టర్స్ లో ఉండమంటుంది. ఉండు, నేనే తరుణ్ కి కాల్ చేస్తాను. చెప్పు. ఎక్కడున్నారు? లోకల్లో లేను. ఏంటి, ఈ లోకంలో లేరా? ఏయ్, లోకల్లో లేను. ఇన్స్పెక్షన్ పని మీద అవుట్స్కట్స్కి వచ్చాను. విషయం ఏంటో చెప్పు. ఇక్కడ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎక్కడ? ఏం జరిగింది? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎక్కడా? మన ఆఫీస్లోనే. ఏమైంది? అదే తెలుసుకోమంటున్నాను. బా, అర్థమయ్యేలా చెప్పు హారిక. అది ఇంటికొచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మాత్రం పెద్ద బావగారు కిరణ్ ఆఫీస్ లో ఉన్నారో లేదో తెలుసుకొని చెప్పండి. ఉండకుండా ఎక్కడికెళ్తారు? బాబోయ్, ఇన్ని ప్రశ్నలేస్తారా? తెలిస్తే నేనే ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. ముందు ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఏంటో అంచనా వేయండి. ముందు కనుక్కోండి. ఏంటో సగం సగం చెప్తావు. సరే, అన్నయ్య కాల్ చేస్తాను, నువ్వు పెట్టే. ముందు ఆ పని చేయండి. వీడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా. హాయ్ అన్నయ్య, బిజీగా ఉన్నావా? అదెప్పుడు ఉండేదే. నువ్వెప్పుడు కాల్ చేయవు కదా. చెప్పు, ఏంటి విశేషం? ఏం లేదన్నయ్య, ఊరికినే కాల్ చేశాను. నువ్వు కంపెనీ విషయాల్లో చాలా బిజీ అయిపోయావు. ఇంట్లో మన టైమింగ్ మ్యాచ్ అవడం లేదు. అందుకే పలకరిద్దామని కాల్ చేశాను. అవునరా, ఇంట్లోనే ఉండి ఒకరికొకరం ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. కిరణ్ నువ్వు కలిసే వర్క్ చేస్తున్నారు కదా, ప్రాబ్లం ఏమి లేదు కదా? జరిగింది మనసులో ఏం పెట్టుకోలేదు కదా? ఎందుకురా అలా అడిగావు? జస్ట్ క్యాజువల్గా అడిగాను అన్నయ్య. ఏదో కారణం ఉండే ఉంటుంది. వీడికి దొరకకూడదు. రేయ్, ఆ రోజు నేనే ఎక్కువ తొందరపడ్డానురా. అది నాకు అమ్మ చెప్పేదాకా అర్థం కాలేదు. పాపం వాడు ఏమీ మనసులో పెట్టుకోలేదు. మేం మర్చిపోయిందాన్ని నువ్వే గుర్తు చేశావు. అవునా? అయితే ఓకే. మన ముగ్గురం ఏ గొడవలు లేకుండా కలిసి ఉంటేనే అమ్మ టెన్షన్ పడకుండా ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉంటుంది. అందుకే అడిగాను, వేరే కారణమేం లేదన్నయ్య. ఓకే, గ్లాడ్ టు హియర్ దట్. ఉంటాను. వీడు అసలే పోలీస్ డిపార్ట్మెంట్. వీడికెప్పుడు దొరకకూడదు. మీ బావగారే, చెప్పండి. అన్నయ్య ఆఫీస్లోనే ఉన్నాడు. కిరణ్ గురించి కూడా చాలా పాజిటివ్గా మాట్లాడాడు. కిరణ్తో కూడా మాట్లాడారా? లేదే. పోనీ కిరణ్ ఆఫీస్లోనే ఉన్నాడా? అన్నయ్య ఆఫీస్లో ఉన్నప్పుడు కిరణ్ ఉండడా? ఇదేం క్వశ్చన్? అదేం లాజిక్ అండి. సగం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్వెస్టిగేషన్ కూడా ఇలా సగం సగమే చేస్తున్నారా? అసలు మీకు ఏసీపీ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? అసలు ఈ ఎంక్వైరీ ఏంటి? నేను కూడా పూర్తిగా చెప్పను, సగమే చెప్తాను. ఆల్రెడీ సగం చెప్పేశాను కదా. ఉంటాను, బాయ్. ఏమైందక్క? బావగారైతే కిరణ్ గురించి పాజిటివ్ గానే ఉన్నారంట, కానీ కిరణ్ సంగతి తెలీదు.
గుడ్ మార్నింగ్ మ్యామ్. ఫారెన్ డెలిగేట్స్ ఉన్నారా వెళ్ళిపోయారా? అసలు డెలిగేట్సే రాలేదు మ్యామ్. రాకపోవడం ఏంటి? కాన్ఫరెన్స్ హాల్లో ఉండుంటారు. అసలు ఈ రోజు ఏ మీటింగు జరగలేదు మ్యామ్. వాట్? ఎందుకు? నేను అడిగితే సంజయ్ సార్ మీటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పారు మ్యామ్. సంజయ్ చెప్పాడా? ఎందుకు? ఏమో తెలీదు మ్యామ్. ఏం తెలుసు మీకు? ఎవ్వరికీ ఏం తెలీదు. సంజయ్ ఉన్నాడా అక్కడ? ఆఫీస్లో లేరు మ్యామ్. ఇందాకే లంచ్ కోసం ఇంటికి బయలుదేరారు. మేఘనా, మేఘనా! ఏమైంది అత్తయ్య? అంత గట్టిగా అరిచారు, పిలిచారు? సంజయ్ వచ్చాడా? ఇంకా రాలేదత్తయ్య, ఇంటికే బయలుదేరారంట. ఉషా, కిరణ్ వచ్చాడా? రాలేదత్తయ్య, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏం జరుగుతోంది? అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏమయ్యి ఉంటుంది? ఏం జరిగింది అత్తయ్య? చెప్తే ఏం చేస్తావు? ఆరుస్తావా, తీరుస్తావా? చేయాల్సిన వాళ్ళే ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరూ రాని వాళ్ళ సంగతి చెప్తాను. కరెక్ట్ టైంకి వచ్చాడు. కిరణ్ కి మూడింది. అయ్యో, ఈయన ఇప్పుడే రావాలా? ఏమైంది? అందరూ అలా ఉన్నారు. అయ్యో, ఈయనకి సిచ్యువేషన్ అర్థం కావడం లేదు. ఏమైంది? అసలు ఏం చేస్తున్నారా మీరంతా? ఆఫీస్కి వెళ్ళేది ఆడుకోవడానికి అనుకుంటున్నారా? ఆట విడుపు కోసం అనుకుంటున్నారా? ఏమైంది కిరణ్మయి? నన్ను ఆఫీస్కి వెళ్ళొద్దు అన్నారు కదా, వీళ్ళిద్దరూ చూసుకుంటారు అన్నారు కదా. ఏం చూసుకున్నారో అడగండి, ఏం సాధించుకొచ్చాడో అడగండి. ఏం జరిగిందిరా? చూసారా, మీతోనూ చెప్పలేదు. ఇంత పెద్ద విషయం మీతోనూ నాతోనూ చెప్పకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇద్దరికిద్దరు రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. సరే, అదేంటో నేను తెలుసుకుంటాను. నేను కనుక్కుంటాను. నువ్వు ఆఫీస్ పడకు. మీరాగండి. ఇలా చెప్పే, ఇలా నా ఆరోగ్యం వంక పెట్టే నన్ను ఆఫీస్కి వెళ్లకుండా చేశారు. ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎవరు కవర్ చేస్తారు? మీరా, మీ కొడుకులా? ఎవరు నాకు సమాధానం చెప్తారు? అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకింత కోపంగా ఉన్నావు? నీకు తెలీదా? ఆఫీస్లో ఏం జరిగిందో తెలీదా? తెలీదు. తెలీదా? నిజంగానే తెలీదమ్మా. అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? వామ్మో, ఈయన పాట పాడడానికి వెళ్ళారన్న సంగతి అత్తయ్యకు చెబితే అత్తయ్యకు హార్ట్ అటాక్ అయినా వస్తుంది, లేదంటే బ్యాగేజ్లు తీసుకుని బయటకైనా వెళ్లాల్సి వస్తుంది. ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావురా? అది వేరే పని. చాలా ఆపరా. ఇవాళ ఆఫీస్లో ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉందని, సంజయ్ నువ్వు తప్పకుండా మీటింగ్ అటెండ్ అవ్వాలని, ఆ మీటింగ్ సక్సెస్ అయ్యేలా చేయాలని చెప్తే వాడేమో మీటింగ్ క్యాన్సిల్ చేయించాడు. నువ్వేమో అసలు ఆఫీస్కే వెళ్లేదు.
అసలేం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాగే మిమ్మల్ని నమ్మి వదిలేస్తే కంపెనీ మూతపడేలా చేసేలా ఉన్నారు. ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా ఉన్నారా? అమ్మా, అయ్యో ఇప్పుడు ఈయన వచ్చాడండి. అనవసరంగా బుక్ అయిపోతాడు. ఏమైందన్నా? ఎందుకు అందరూ అలా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి అమ్మా. నిజం చెప్పు, ఆఫీస్కి వెళ్ళావా? వెళ్ళాను. వెళ్లే ముందు నిన్ను పిలిచి కూర్చోబెట్టి ఏం చెప్పాను? ఫారిన్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉందని తెలుసు కదా? తెలుసమ్మా. ఆ మీటింగ్ కోసం నేను చాలా ట్రై చేశానని చెప్పాను కదా? అవునమ్మా. మరి మీటింగ్ ఎందుకు జరగలేదు? మీ అమ్మ నిన్నే అడుగుతుందిరా, మీటింగ్ ఎందుకు జరగలేదు? సంజయ్, నిన్ను అడుగుతుంటే కిరణ్ ని చూస్తావేంట్రా? అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నావా? ఏమంటున్నావు అన్నయ్య? ఎందుకు అమాయకత్వం నటిస్తున్నావు? నా మీద పాత పగ పెట్టుకున్నావా? అరే, ఆ రోజు నేనేదో అన్నానని కక్ష పెట్టుకుని నన్ను ఇలాంటి పరిస్థితుల్లో నిలబెట్టావా? సంజయ్, నేను ప్రశ్నించేది నిన్ను, నేను చెప్పింది నీకు. నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు మీటింగ్ జరగలేదు? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? క్యాన్సిల్ చేసే ముందు ఎందుకు నాతో చెప్పలేదు? ఎందుకంటే సంతకాలు చేయడానికి నాతో పాటు ఎవరూ లేరు కాబట్టి. ఎందుకంటే అగ్రిమెంట్ చేయడానికి నేను మాత్రమే ఉంటే సరిపోదు కాబట్టి. ఎందుకంటే ఆఫీస్కి నాతో పాటు వీడు రాలేదు కాబట్టి. నువ్వు ఆరోగ్యం బాగలేదని ఆఫీస్కి రాలేదు కాబట్టి. ఇంకా మీటింగ్ ఎలా పెట్టాలమ్మా? ఉత్సవ విగ్రహంలా కూర్చోడానికా? వాళ్ళు అవమానిస్తుంటే భరించడానికా? పేరుకు మాత్రమే నేను డైరెక్టర్ని. ఎలాంటి పవర్స్ లేకుండా ఎలా నాకంత ప్రాజెక్ట్ ఇస్తారు వాళ్ళు? కనీసం ఇద్దరైనా ఉండాలమ్మా. వాడు లేడు, నువ్వు రాలేదు. ఫైనల్గా నీ సంతకం ఇంటి దగ్గర నుంచి చేసినా చాలనుకున్నాను. కానీ దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రొఫెషనల్గా జరగాలన్నారు. మరి క్యాన్సిల్ చేయకుండా ఏం చేయాలమ్మా? మా ఆయనకి ఎన్ని తెలివితేటలున్నాయా? ఎంత పెద్ద ఇష్యూని ఇలా మలుపు తిప్పాడా? నువ్వెక్కడికి వెళ్ళావురా? అసలు ఎందుకు వెళ్ళావు? మీటింగ్ ఉందని అన్నయ్య నీతో చెప్పాడా లేదా? చెప్పాడు. మరి చెప్పినా వెళ్లకుండా ఎందుకున్నావు? అంత పెద్ద మీటింగ్ కన్నా అంతకు మించిన పనే ఉంది నీకు. దేవుడా దేవుడా దేవుడా, ఈయన ఎమోషనల్లో పాడడానికి వెళ్ళానని మాత్రం అస్సలు చెప్పకూడదు. దేవుడా నువ్వే కాపాడు. మీటింగ్ క్యాన్సిల్ చేసినందుకు నాకు బాధగానే ఉందమ్మా. కానీ తప్పలేదు. నిన్ను బాధ పెట్టుంటే సారీ అమ్మా. కిరణ్, సారీ అమ్మా.
కిరణ్మయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఇలా ఆవేశం తెచ్చుకుంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. ఏం జరిగితే అది జరగని. నువ్వు ఎమోషన్స్ని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? కూల్గా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నేను మనిషినేనండి. నాకు ఇమోషన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ మీటింగ్ కోసం నేను గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాను. మినిస్టర్ని అడిగి అప్రూవల్ తెచ్చుకున్నాను. వాడు రాలేదట, వీడు మీటింగ్ పెట్టలేదట. ఏం కారణాలు చూపిస్తున్నారో చూసారా? అత్తయ్య, ముందు మీరు కూల్ అవ్వండి. మీరు కూర్చోండి. కూర్చోండి రా అత్తయ్య. కిరణ్మయ్య, కూర్చోండి. కూర్చో. కూర్చోండి. తీసుకో. ఈ వాటర్ తాగండి. కిరణ్, ఒక్కోసారి మన అంచనాలు తప్పొచ్చు. మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేద్దాం. ఈసారి డీల్ సెట్ అయ్యేలా చూద్దాం. మావయ్య, ఇలాంటి టైంలో నేను జోక్యం చేసుకుంటున్నానని ఏమనుకోవద్దు. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగవన్న గ్యారెంటీ లేదు. జరిగే నష్టాన్ని భరించాల్సి రావచ్చు. ఇంతకాలం అత్తయ్య ఒక్కరి మీదే కంపెనీ నడిచేది. ఇప్పుడు కూడా ఎవరో ఒక్కరి మీదనే బాధ్యత ఉంటే బాగుంటుంది. నిర్ణయాలు తీసుకునే అధికారం ఒక్కరికే ఇవ్వండి. పవర్ ఆఫ్ అటార్నీ కోసం ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే కొన్ని అర్హతలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పేరే అనౌన్స్ చేయండి లాయర్ గారు. తేజ కిరణమయ్య గారుల పెద్ద కొడుకైన సంజయ్కి అప్పచెప్పడమైనది. ఈ నిర్ణయం మీద ఎవరికైనా అభ్యంతరాలుంటే ఇప్పుడే చెప్పండి. నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. నా భర్త ఏ విషయానికి మీ పవర్ ఆఫ్ అటార్నీకి అనర్హుడు అని మీరు అనుకుంటున్నారు?